ఈరోజు ఒక కేసు గురించి మాత్రమే కాదు, ఇది ఒక కుట్ర దౌర్జన్యానికి సంబంధించి న్యాయం గురించి కంకిపాడు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఈరోజు ఇది ఏ కేసు అంటే ఉప్పులూరి గ్రామం, ఉప్పులూరి బరి, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లాలో గత నెలలో సంక్రాంతి పండగ నిమిత్తం ఉప్పులూరి బరిలో కోడిపందె బరి అధికారులు ఎవరైతే ఉన్నారో, బరి నిర్వాహకులు, వాళ్ళ బరిలో పనిచేయడం కోసమని ఒక 11 మంది వ్యక్తుల్ని తోట్లవల్లూరు గ్రామానికి వెళ్ళి పేదవాళ్ళు, బడుగు బలహీన వాళ్ళు పని చేసుకుంటేనే బతికే వాళ్ళని 11 మందిని కూలికి తీసుకొచ్చారు. భోజనం పెడతాము మీకు రోజుకి 5,000 రూపాయలు అంటూ తీసుకొచ్చారు 11 మందిని. ఈ 11 మందిని వాళ్ళు 3 రోజులు పని చేయించుకుని తీరా మీరు దొంగతనం చేశారు బరిలో అంటూ 11 మందిని తీవ్రంగా, దారుణంగా, అరాచకంగా కొట్టి మోకాళ్ళ మీద నుంచోపెట్టి తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేసి వేరే ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి నిర్బంధించడం జరిగింది. తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి రైలు ట్రాక్ పట్టాల మీద కూడా వాళ్ళ తలకాయలను పెట్టి, లారీల కింద వాళ్ళ తలకాయలను పెట్టి చిత్రహింసలకు గురి చేసి నేరాన్ని ఒప్పుకునేలాగా చేసి బరిలో తీసుకొచ్చి అందరి ముందు మోకాళ్ళ దండేసి నగ్నంగా వీడియోలు తీసి మీరు తోట్లవల్లూరోళ్ళు ఎలా చేశారా అంటూ ప్రతి ఒక్కళ్ళని కించపరుస్తూ, చాలా దుర్మార్గంగా, అన్యాయంగా, హేళనగా, అగౌరవపరుస్తూ వాళ్ళని వీడియో తీసి ఆ వీడియోని సోషల్ నెట్వర్క్లో పెట్టారు. ఇది కాస్త వైరల్ అయిపోయి దేశం మొత్తం చూస్తే వాళ్ళ ఏదైతే 11 మంది కుటుంబాలు ఉన్నాయో, బాధిత కుటుంబాలు, వాళ్ళు శోకాలు అతీతం. వాళ్ళు ఎంతో బాధపడుతూ కంకిపాడు పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు సింపుల్గా బెయిలబుల్ సెక్షన్స్ను పెట్టి ఒక 3 మాత్రమే నిందితులుగా చేర్చి, ప్రధాన నిందితులు, కుట్రదారులు, దౌర్జన్యం చేసిన గూండాలని పక్కన పెట్టేసి 3 మాత్రమే ముద్దాయిలుగా చేర్చి నాన్ బెయిలబుల్ పెట్టకోకుండా బెయిలబుల్ సెక్షన్స్ పెట్టేసి వాళ్ళని పంపించేశారు. కానీ పోలీసు వాళ్ళు నిర్లక్ష్యం వహించారు. దేనికి నిర్లక్ష్యం వహించారంటే ప్రథమ ముద్దాయిల్ని తప్పించారు. నష్టపరిహారం 11 మందికి ఇవ్వకోకుండా నామమాత్రంగా 2-3 ఇవ్వడం జరిగింది. బట్ ఎందుకు అందరికీ రావాలి అంటుంటే ఆల్ పర్సన్స్ ఆర్ విక్టిమ్స్ ఇన్ ది ఎఫ్ఐఆర్. సో వీళ్ళు కూడా ఎలిజిబుల్ ఫర్ ది కంపెన్సేషన్. సో యాజ్ పర్ బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం వీళ్ళు కూడా నష్టపరిహారం పొందుతారు. నష్టపరిహారం ఇప్పించండి చట్టపరంగా అని అంటే పోలీసులు మీకు రాదు, మీరు నా పరిధి కాదు అంటూ కంకిపాడు పోలీసు వాళ్ళు తిరస్కరించడం జరిగింది. దీని గురించి బాధితులు కూడా మాట్లాడతారు.